అందరికీ నమస్కారం అండి. మనం చక్కగా మే 2026 సంవత్సరం మే నెలలో మిథున రాశి వారి ఫలితాలు చూద్దాం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఎంతో చురుకైన రాశి గురించి మాట్లాడుకుందాం. అదేనండి మిథున రాశి వాళ్ళు. మే 2026లో మిథున రాశి వారికి జాతక చక్రం ఎలా గిర్రున తిరగబోతోందో, గ్రహ సంచారం వాళ్ళ జీవితంలో ఎలాంటి అద్భుతాలు సృష్టించబోతోంది, ఎక్కడెక్కడ కాస్త బ్రేకులు వేసుకోవాల్సిన అవసరం ఉందో మీకు కొంచెం వివరంగా అర్థమయ్యేట్టు చెప్తాను. అసలు మిథున రాశి వారి గురించి చెప్పాలంటే ఒక రోజంతా సరిపోదు. మీ పేరుతో మొదటి అక్షరం కా, కీ, కు, కం, జ్ఞ, చ, కే, కో, హాలతో అక్షరాలతో ఒకటే అయ్యనతో మీరు మిథున రాశి అవుతుంది. అలాగే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు పునర్వసులో మొదటి పాదంలో 2 పాదాలు పుట్టిన వాళ్ళకి ఈ రాశి కిందకి ఖచ్చితంగా వస్తారు. బుధగ్రహం మీ రాష్ట్రాధిపతి కావటం వల్ల మీ బుద్ధి చాలా షార్ప్గాను కంప్యూటర్ లాగా పనిచేస్తుంది. మిథున రాశి వాళ్ళ ఉన్న తెలివితేటలు, సమయస్ఫూర్తి ఇంకెవరికి ఉండవంటే నమ్మండి. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏ టైంలో ఎలాంటి పంచులు వేయాలో మీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీ అతిపెద్ద ఆయుధం. ఇద్దరు వ్యక్తుల ఆలోచనలు ఒకే బుర్రలో నడుస్తుంటాయి కాబట్టి దీన్ని మిథున కవల రాశి అంటారండి. ఒకే సమయంలో 10 పనులు చేయగల మల్టీ టాస్కింగ్ కింగ్స్గా మీరు ఉంటారు. పరిస్థితులకు తగ్గట్టుగా నీరు గారికి పోవటం ఉండదు మీకు ఎప్పుడు కూడా. అదే మీ స్పెషాలిటీ. ఈ డ్యూయల్ నేచర్ వల్ల మీ నిర్ణయంలో తీసుకున్న 5 నిమిషాలకే దాన్ని మార్చేద్దామా అన్న పరిస్థితి వచ్చినప్పుడు కూడా దాన్ని సమయస్ఫూర్తిగా మార్చగల నేర్పరితనం మీలో ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ మిమ్మల్ని ఎప్పుడూ ఉరకలు పెడుతూ ఉంటుంది. ఇవి ఈ రాశి యొక్క గొప్పతనం. ఇక మే నెలలో మీకు ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతోంది అంటే, డీప్గా అనలైజ్ చేద్దామంటే కొంచెం లోతుగా మిథున రాశి వాళ్ళకి ఈ నెల ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది. అంటే ఒక పక్క చిన్న చిన్న సవాళ్ళు వస్తూ ఉంటాయి, మరోపక్క అద్భుతమైన విజయాలు మిమ్మల్ని వరించబోతూ ఉంటాయి. ముందుగా కాస్త నెగిటివ్గా ఉన్న విషయాలు మాట్లాడుకుందాం, కీడించి మేలించమన్నారు కాబట్టి. సూపర్ పాజిటివ్ విషయాలకి ఆ తర్వాత వెళదాం. మే నెలలో మీకు స్వల్ప అనారోగ్యం, కుటుంబ చిక్కులు కలిగి ఉన్నను గ్రహస్థితులు చెబుతున్నాయి. మీ ఆరోగ్యం విషయంలో ఈ నెలలో కాస్త ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. జాగ్రత్త అవసరం. వాతావరణంలో మార్పుల వల్ల, మీరు తీసుకునే విపరీతమైన స్ట్రెస్ వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, జ్వరాలు, ఒళ్ళు నొప్పులు లాంటివి వచ్చి మిమ్మల్ని కాస్త బెడ్ రిడన్గా 2-3 రోజులు చేసే అవకాశం ఉంది. మీ డైట్లో జాగ్రత్త తీసుకోండి. టైంకి భోజనం చేయండి. ఫ్యామిలీ విషయానికి వస్తే ఇంట్లో చిన్న చిన్న వాగ్వివాదాలకి, కుటుంబ చిక్కులు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీ స్పీడ్ కాస్త కొద్దిగా బ్రేక్ వేసుకోండి. మిథున రాశి వాళ్ళు చాలా ఫాస్ట్గా మాట్లాడతారు. అందువల్ల అవతల వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఇంట్లో వారితో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడితే ఏ సమస్యనైనా ఇట్టే సాల్వ్ చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ అనారోగ్యము, ఫ్యామిలీ టెన్షను ఉన్నప్పటికీ వృత్తియందు మీకు ధనలాభాలు బ్రహ్మాండంగా కలుగుతాయి. వృద్ధి ఉంటుంది, గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఇంట్లో చిక్కులు ఉన్న మీ వర్క్ ప్లేస్లో మాత్రం మీరు అదరగొట్టేస్తారు. ఆఫీసులో మీ పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఫిక్స్ అవుతుంది. తీసుకునే నిర్ణయాలు మీ పై అధికారులకి వన్నె తెచ్చి పెడతాయి. మంచి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉంటాయి. వ్యాపారం చేసే వాళ్ళకి ఈ నెల మంచి కలెక్షన్స్ కూడా వస్తాయి. బిజినెస్ చేసే వాళ్ళకి లాభాలు వస్తాయి. ఇప్పుడు కాస్త ఊరట ఇచ్చే విషయం ఏంటంటే, దూర ప్రయాణాలు కూడా కలుగుతాయి. ఆ జర్నీలో మీకు కొత్త విషయాలు నేర్చుకుంటారు. పని మీద టూర్స్ వెళ్ళటం కానీ, క్లయింట్స్ని కలవడానికి వేరే ఊరు వెళ్ళటం కానీ జరగవచ్చు. ప్రయాణ వాళ్ళని కొత్త పరిచయాలు పడి వ్యాపారానికి అవి దోహదపడతాయి, ప్లస్ పాయింట్గా అవుతాయి అన్నమాట. మే 26లో మీరు ఏ పని తలపెట్టినా సరే అందులో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు చేసే ప్రతి యత్నము ఫలిస్తుంది. ఎప్పటి నుంచో ఏదో అడ్డంకులు వస్తూ అరిగిపోయిన వస్తువులు కూడా ఇప్పుడు మీకు దారి ఇచ్చి ముందుకు దోవ చూపుతాయి. దీనివల్ల మీకు ఇంటా బయట అద్భుతమైన ప్రోత్సాహం లభిస్తుంది. ఇంట్లో వాళ్ళు మీ ఎదుగుదల చూసి గర్వపడతారు.
బయట స్నేహితులు బంధువులు మీ సక్సెస్ని మెచ్చుకుంటారు. మీకు ఫుల్ సపోర్ట్ కూడా దొరుకుతుంది. ఈ నెల మొత్తానికి చూసుకుంటే మీరు చాలా విజయవంతమైన పనులు సాధిస్తారు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒకవైపు చిన్న చిన్న టెన్షన్లో ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా కెరియర్లో ముందుకి ఉన్నతమైన మెట్లకి ఎదుగుతారు. ఈ అద్భుతమైన ఫలితాలను మరింత పెంచుకోవడానికి, నెగిటివ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకోవడానికి మీరు చేయాల్సిన కొన్ని రెమెడీస్, పరిహారాలు కూడా ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. మీ అదృష్ట విషయానికి వస్తే మృగశిర నక్షత్రం వారు పగడము, ఆరుద్ర నక్షత్రం వారు గోమేధికము, పునర్వసు నక్షత్రం వారు పుష్యరాగము ఉంగరాలను ధరిస్తే మీకు చక్కని మనస్థితి కలుగుతుంది. మీకు అవకాశం ఉంటే చేసుకోండి. మీకు 1, 3, 6, 9 అదృష్ట సంఖ్యలుగా ఉన్నాయి. అలాగే ఆదివారం కానీ, సోమవారం కానీ, బుధవారం కానీ మీకు బాగా కలిసి వచ్చే అదృష్ట వారాలు. మీ స్టార్ నెంబర్ 5. మీరు మే నెలలో ఖచ్చితంగా ఆచరించవలసిన దైవ పరిహారాలు ఏమిటంటే, మంగళవారాలందు కుజగ్రహ పూజలు చేసి కందులు దానం చేయటం కానీ, కుజుడికి ప్రదక్షిణ చేయటం వల్ల కానీ, గన్నేరు పూలతో గ్రహం పూజలు చేసి మీకు చాలా మంచి జరుగుతుంది. గ్రహదోషాలు కొలగదవటానికి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే రాష్ట్రాధిపతి అయిన బుధుడు అనుగ్రహం కోసం బుధవారం బుధునికి పూజలు చేసి పచ్చని పూలతో అర్చన చేయటం కానీ, పచ్చని పెసలు దానం చేయటం కానీ, మొలకెత్తిన పెసలు గోవులకి పెట్టడం ద్వారా కానీ, ఎప్పుడైనా సరే నవధాన్యాలు పెట్టేటప్పుడు కేవలం ఒక గోడీకాయంత మాత్రమే పెట్టి గ్రాసం ఇవ్వండి. కేజీ బదులు సోలం బాతుకులకు గోవుకి పెట్టబాకండి. దానం ఇచ్చేటప్పుడు మాత్రమే ఇది మనకు వస్తుంది. ఇది మీకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయం అయినప్పటికీ కూడా ముఖ్యంగా మీ కళత్రమూలక ధనలాభం కలుగుతుంది. అంటే భార్య లేదా భర్త ద్వారా మీకు లాభం కలుగుతుంది. మీ భార్య భర్త వైపు నుండి మీకు ఆర్థిక ప్రయోజనాలు కూడా చేకూరుస్తాయి. మీరు చేసే ప్రతి వృత్తి వ్యాపారంలోనూ రాణిస్తారు. అలాగే సమాజంలో మీ మాటకు మంచి గుర్తింపు లభిస్తుంది. అప్రయత్న ధనలాభం కలగటం వల్ల, అంటే మీరు పెద్దగా ఆశించిన చోట కూడా డబ్బులు మీకు చేతికి అంది స్థిరపడతారు. అలాగే శత్రువులపై విజయం సాధిస్తారు. స్త్రీ సౌఖ్యం కూడా కలుగుతుంది. ఇలా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మే నెలలో మీకు ఒక పాజిటివ్ వైబ్ నడుస్తూ ఉంటుంది. అంటే ఆదివారాలందు ఉదయాన్నే లేచి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం ద్వారా కానీ, జిల్లేడు ఆకులతో స్వామికి అర్చన చేయటం ద్వారా కానీ మీకు అంతా మంచి జరిగే అవకాశం ఉన్నది. గ్రహరాజుకి మీరు పూజ చేయటం వల్ల. అలాగే మేడి చెట్టు పూలతో శుక్రగ్రహానికి అర్చన చేయటం ద్వారా కానీ, బొబ్బర్లు అన్నం కాకులకు వితరణ చేసి కానీ అంతా మంచి జరుగుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల సమస్య ఏమైనా ఉంటే వెంటనే తొలగిపోతాయి. శని ప్రభావం నుండి కాపాడుకోవడానికి శనివారాలందు రావి చెట్టుకి లేదా వేప చెట్టుకి రక్షణ చేసినచో మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇవన్నీ మీ సింపుల్గా ఏమీ ఖర్చు లేకుండా చేసుకునే వ్యవహారాలు. అలాగే ఈ దైవ పరిహారాలను మీ భక్తి శ్రద్ధలతో పాటిస్తే మే 2026 నెలలో వచ్చే చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుండి, కుటుంబ చిక్కుల నుండి ఎగిరిపోతాయి. మీ తెలివితేటలను సరైన దారిలో పెట్టి తొందరపాటు నిర్ణయాలకు పోకుండా సాగితే మే నెల ఒక గోల్డెన్ మంత్ లాగా మారిపోతుంది. మీ టాలెంట్ ఇంటా బయట ప్రశంసలు అందుకుంటూ వృత్తి వ్యాపారాల్లో ధనలాభాలు గడిస్తూ దూసుకుపోతారు. మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని శుభాభినందనలు.